సార్ మేమైతే ఈ నుంచి అయితే ఆగండి, మేము ఈ నుంచి అయితే మా కాలనీ నుంచి మా ఇంట్ల కాడ నుంచి మేము బయటికి వెళ్ళాం. మాకు న్యాయంగా మా ఇంటికాడ మేము కట్టుకున్న ఇంటికాడ మాకు న్యాయం చేయండి. మా సొంత ఊర్లోకి మేము వెళ్ళాం. ఇగో ప్రొసీడింగ్ ఆర్డర్లు ప్రొసీడింగ్ కాపీ అన్న మా నాన్నగారి పేరు. మేము 2014 నుంచి కూడా మేము అదే గుట్ట మీద ఉన్నాం. మేము ఏకదాటిగా ఇన్ని సంవత్సరాలు కరెంటు, వాటర్, నీరు ఏమీ లేకపోయినా, గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోయినా కూడా ఈ ప్రొసీడింగ్ ఫార్మ్స్ పెట్టుకొని గవర్నమెంట్ మాకేదో చేస్తుందని మేము ఉన్నామన్నా. మాకు ప్రొసీడింగ్, మాకు న్యాయం జరగాలి. మమ్మల్ని గవర్నమెంట్ దయచేసి మాకు న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం కదిలింది సార్. ఇక్కడ ఉన్న పేదవాళ్ళు 2014 నుంచి, అంతకు ముందుగా ఉన్నాము. మాకు 2014 నుంచి ఈ ప్రొసీడింగ్స్ వచ్చినాయి సార్. మాకు మేము మొత్తం జంగల్ సార్, మేము నరుక్కున్నాం. అది ఫస్ట్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఎంఎల్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అడవిని నరుక్కొని మనిషికి 100 గజాలు వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చి నరికిచ్చి శుభ్రం చేసినాక మంచి ఎండలల్లా మనిషికి 100 గజాలు సర్వే చేసి రాళ్ళు బాతుకొని అప్పటి నుంచి 2015-16 నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు మమ్మల్ని అక్కడ నుంచి గుండాలను పెట్టి, బోన్సర్లను పెట్టి గెలుగుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఎదుర్కొంటా మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేదనక మేము అట్లనే ఉన్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ ఎటువంటి ఎలక్షన్లు లేవని మాలాంటి ప్రజల్ని ఆడ నిర్దాక్షిణ్యంగా ఒక్కొక్కరు అప్పులు చేసుకొని సార్ ఇప్పుడు ఊళ్ళలోకి పోమంటే ఎట్లా పోతాం సార్? అక్కడున్న 2 కుంటలు అమ్ముకొని, అక్కడున్న 1 ఎకరం, ఆ 1/2 ఎకరం భూములు ఉన్న మేము పోతాం. మాకు 3 ఎకరాల భూమి ఇవ్వనండి. ఇక్కడ కట్టుకున్నాం సార్. మేము పోవడానికి రెడీగా ఉన్నాం. 3 ఎకరాల భూమి అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం సార్. అట్లాంటి సమయంలో ఎట్లా బతకగలుగుతాం సార్? మొత్తం సంటి పిల్లలతో నిన్న ఒక పాపకి స్పీడ్స్ వచ్చి పడిపోయింది సార్. మొన్న ఆ ఎండకి అక్కడ ఎటువంటి నీడ లేకుండా చేసేసారు. ఘోరమైన పొజిషన్ లో ఉన్నాం సార్ మేము. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఛానల్ గా మీరు ఎదుగుతున్నారు అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఎదిరించి నిగ్గదీసే మనగాని ఒక రఘు ఇక్కడ అడగండి. నువ్వు లేకపోతే ఈ హైలైట్ కాదు. ఎవరు కేటీఆర్ కూడా రాడు. మీరున్నారు కాబట్టి మీరు వచ్చినావు. నీలో నేను 2వ తీర్మానం మళ్ళీ చూస్తాను.